Hi Commandos, welcome to my YouTube channel AMNDHU. My name is Rateza, APSP కానిస్టేబుల్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ అంటే హోమ్ గార్డ్ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా జరిగింది, దానికోసం ఆస్పిరెంట్స్కి చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేయడం కోసం ఈ వీడియో చేస్తున్నా. వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. అయితే హోమ్ గార్డ్ సెలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఒక 3 days అయింది. ఈ 3 daysలో అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటి అంటే, చాలా మందికి ఆస్పిరెంట్స్ డౌట్ ఏంటి అంటే, అన్న సెలక్షన్ ప్రాసెస్ అనేది స్కిల్ టెస్ట్ కూడా పెడుతున్నారా ఇప్పుడు అనేది ఫస్ట్ డౌట్ వాళ్ళది. స్కిల్ టెస్ట్ అనేది పెట్టడం లేదు. స్కిల్ టెస్ట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు పెట్టడం లేదు. ఓన్లీ ఏం పెడుతున్నారంటే హైట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే ఇప్పుడు జరుగుతుంది. ఓకే, అందరికీ క్లియరా? ఏంటి జరుగుతుంది? హైట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే జరుగుతుంది. కాకపోతే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీరు ఏదైతే సెండ్ చేశారో అప్లికేషన్స్, ఆ అప్లికేషన్ సెండ్ చేసినప్పుడు ఏవైతే జెరాక్స్లు పెట్టారో ఆ జెరాక్స్లు అన్నీ కూడా ఒరిజినల్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. ఎవరి దగ్గర అయితే ఒరిజినల్స్ లేకపోతే డిస్క్వాలిఫై చేస్తున్నారంట అక్కడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము. అంటే ఖచ్చితంగా ఒరిజినల్స్ అనేవి ఉండాలి. మీరు ఎవరైతే సెండ్ చేశారో, ఏవైతే సెండ్ చేశారో అంటే ఎల్ఎంబి కానీ, హెచ్ఎంబి కానీ, కంప్యూటర్ సర్టిఫికేట్ కానీ ఏమైనా మీరు జెరాక్స్ సెండ్ చేస్తే అవి ఖచ్చితంగా ఒరిజినల్స్ అనేవి ఉండాలి. లేకపోతే డిస్క్వాలిఫై చేస్తున్నారు. ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. డిస్క్వాలిఫై చేస్తున్నారంట. ఇంకోటి చాలా మందికి డౌట్స్ ఏంటి అంటే, మార్నింగ్ 6 AM నుంచి 4 PM మధ్యలో ఎప్పుడైనా వెళ్ళొచ్చా లేదా మార్నింగే వెళ్ళిపోవాలా అని డౌట్స్ చాలా మందికి. ఈ గ్యాప్లో మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. 6 AM నుంచి 4 PM మధ్యలో ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ప్రాసెస్ అనేది స్పీడ్గానే జరుగుతుంది. వెళ్తారు, అక్నాలెడ్జ్మెంట్ కార్డు చూపిస్తారు, లోపలికి వెళ్ళిన తర్వాత హైట్ చెక్ చేస్తారు, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది. అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ కార్డ్ వెనకట్లో ఒక టిక్ మార్క్ పెడుతున్నారనమాట. నెక్స్ట్ స్కిల్ టెస్ట్ అనేది ఎప్పుడు ఉండబోతుంది అనేది మనం వెబ్సైట్ అనేది చూసుకుంటే మనకి తెలుస్తుంది అనమాట. ఆ అప్డేట్ కూడా నేను మీకు చెప్తాను. అయితే ఇంకో డౌట్ చాలా మందికి ఏంటంటే, ఇప్పుడు అక్నాలెడ్జ్మెంట్ ఉంది కదా, ఈ అక్నాలెడ్జ్మెంట్ అనేది చాలా మందికి, కొన్ని మందికి రాలేదనమాట. ఈ రాలేదు, ఇప్పుడు మేము ఏం చేయాలని అంటున్నారు. ఇప్పుడు మీకు గనక అక్నాలెడ్జ్మెంట్ రాకపోతే ఏదైతే పీడిఎఫ్ ఉందో ఈ పీడిఎఫ్లో మీ నేమ్ గనక ఉండుంటే ఆ యొక్క నేమ్ పేజ్ అనేది జెరాక్స్ తీసుకోండి. ఆ జెరాక్స్తో పాటు ఈ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్ని కూడా పట్టుకెళ్ళండి. ఓకేనా? అక్నాలెడ్జ్మెంట్ రాకపోయిన వాళ్ళకి, వస్తే మాత్రం అక్నాలెడ్జ్మెంట్ పట్టుకెళ్తారు. ఇంకో డౌట్ ఏంటంటే, చాలా మందికి ఈ అక్నాలెడ్జ్మెంట్ నేమ్లో చాలా మందికి సర్నేమ్ అనేది మిస్టేక్ పడింది అని చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. అయితే ఒకవేళ మిస్టేక్ పడినా ఏం ప్రాబ్లం లేదండి. మీరు 10th class సర్టిఫికెట్ పట్టుకెళ్తారు కాబట్టి అదే మెయిన్ అనమాట. దాని ప్రకారం మనకి చూస్తారు. ఈ సెలక్షన్ ప్రాసెస్ ఏదైతే మనకి మండే, ట్యూస్డే, వెడ్నెస్డే ఏదైతే సెలక్షన్ ప్రాసెస్, దాన్ని బట్టి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే హైట్, దాని నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే చెక్ చేస్తున్నారు. హైట్ తక్కువ వచ్చినా రిజెక్ట్ చేస్తున్నారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఏదైనా కూడా ఒరిజినల్ సర్టిఫికెట్ లేకపోతే నిర్మోహమాటంగా రిజెక్ట్ చేస్తున్నారు. అయిపోయిన వాళ్ళకి అందరికీ కూడా వెనకట్లో ఒక టిక్ మార్క్ పెట్టి పంపిస్తున్నారు. నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఎప్పుడు ఏంటి అనేది అప్డేట్ నేను మీకు చెప్తాను. ప్రస్తుతానికైతే దానికోసం ఎటువంటి అప్డేట్ లేదు. మీరైతే మాత్రం జాగ్రత్తగా సర్టిఫికెట్స్ అన్నీ కూడా క్యారీ చేసుకోండి. అడ్రస్ అందరికీ తెలుసు, 6th Battalion ఏపీఎస్పీ మంగళగిరిలో మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఎవరికైతే ఇంకా రేపు, ఎల్లుండు, 16th, 17th ఎవరికైతే ఉందో మీరందరూ కూడా సర్టిఫికెట్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. వీటితో పాటు 2 passport size రీసెంట్ ఫోటోగ్రాఫ్స్, మీరు ఏదైతే అప్లికేషన్తో పాటు పంపించారో ఆ ఫోటోలే మీరు పట్టుకోండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. కంగారు పడాల్సిన అవసరం లేదు. దీన్ని బట్టి మీకు నెక్స్ట్ వచ్చే పోలీస్ నోటిఫికేషన్స్, హోమ్ గార్డ్ కోటా అనేది యూజ్ అవుతుంది. చాలా మంచి అవకాశం. 28 పోస్టులే కదా అని చెప్పి ఎవరు వెళ్ళకుండా ఉండిపోకండి, మీరు వెళ్ళండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని నోటిఫికేషన్స్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.